వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఇదైతే పార్ట్ 2 అన్నమాట. సో పార్ట్ 1 చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే మన ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. డైరెక్ట్గా మన వీడియోస్ మీ ఫోన్లోకి వచ్చేస్తాయి అన్నమాట. అయితే ఇప్పుడు దర్శనం అయిపోయిన రోజే మేము శనివారమే మాకు దర్శనం అయ్యింది. సో ఆ రోజు సాయంత్రం మా వాళ్ళు వెళ్ళారనమాట. నాకు ఫస్ట్ దర్శనం అయిపోయింది అన్నాను కదా, మా వాళ్ళు వెళ్ళారు. సో నేనైతే గోపురంకి వెళ్దామని చెప్పేసి నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. తిరుపతి రోడ్ల మీద నడుచుకొని వెళ్తే అడుగడుగు కూడా మనకి ఒక స్వర్గంలా అనిపిస్తుంది. అండ్ గోపురం దగ్గర కాసేపు కూర్చున్నాక నేను మా బావగారు లడ్డు తెచ్చుకోవడానికి అయితే వెళ్ళామన్నమాట. సో ఇంత దూరం వచ్చి లడ్డూలు ఒక్కొక్కరు 50, 150 కూడా తీసుకుంటున్నారు. అంటే తిరుపతి లడ్డుకి ఏది సాటు ఉంటుంది చెప్పండి, అసలు తిరుపతి లడ్డు టేస్టే వేరు. అండ్ లడ్డు తీసుకొచ్చేసాక గోపురం ఎదురుకుండా దీపం పెడతాం కదా, సో మేము అది పెట్టేసాము. అండ్ అందరికీ దర్శనం అయిపోయాక మేము ఇంకా రూమ్కి వెళ్ళిపోతున్నాం అనమాట. చాలా అలసిపోయి ఉన్నాము మొత్తం అందరం. సో ఇంకా వెళ్ళిపోయాం. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్, సండే మార్నింగ్. సో వెకేట్ చేసేస్తున్నాం మేము. ఆదిశేషు కాటేజ్ వెకేట్ చేసేస్తున్నాం. మరీ చెప్తున్నా, మీరు ఫ్యామిలీతో వెళ్ళేటట్టయితే ఈ ఆదిశేషు అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. రూమ్స్ కానీ వాష్రూమ్స్ కానీ చాలా హైజీనిక్ ఉన్నాయి. అండ్ నేను మళ్ళీ సండే మార్నింగ్ ఏం చేశామంటే, నేను ఆల్రెడీ బాగా చేసేసాను, మంచిగా రెడీ అయిపోయాను. నాకు కొంచెం ఇయర్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి నేను కోనేరులో స్నానం చేయకూడదు అని చెప్పేసి రెడీ అయిపోయి నేను స్నానం చేశాను. అండ్ మా వాళ్ళు కొంతమంది కోనేరులో స్నానం చేస్తానన్నారని మళ్ళీ గోపురం దగ్గరికి వచ్చామన్నమాట. ఇందుకీ ఏమైందంటే నన్ను కూడా కోనేరులోకి లాగేశారు అనుకోకుండా. చూసారా, నా దగ్గర బట్టలు కూడా లేవు. చివరి వరకు నేను ఆ బట్టలతోనే ఉండిపోయాను. వెనక్కిపోయి వచ్చాను. ఇరుక్కుపోవడం అంటే ఇదే ఎగ్జాక్ట్గా. నేను వీడియో తీద్దామని చెప్పేసి వచ్చాను. ఇంతకీ ఫోన్ చేతిలోంచి లాగేసుకొని వెంటనే లాగేశారనమాట నన్ను. సో ఏం చేస్తాం, ఇంకా మంచిగా ఎంజాయ్ చేసాము. తిరుపతి అంతా ఒక ఎత్తు, ఈ గోపురం, ఈ కోనేరు ఉన్న గ్రౌండ్ మాత్రం ఒక ఎత్తు. నిజంగా వైకుంఠంలో ఉన్నామేమో అన్నంత పీస్ఫుల్ ఉంటుంది అనమాట. నాకైతే ఫేవరెట్ స్పాట్ అయిపోయింది. సో మొత్తం అందరం మేము మళ్ళీ ఫ్రెష్ అయిపోయి వెంటనే వెంగమాంబ అన్న ప్రసాదానికి అయితే వెళ్ళిపోయాము. సో అది కూడా దగ్గర, మనకి కోనేరుకి దగ్గర. ఏదైనా తిరుపతిలో నడుస్తూనే ఉండాలన్నమాట. నడుస్తూనే ఉండు అని, అదే ఒక పుణ్యం అని కూడా అంటారు కదా. సో చివరికి మాదే ఫస్ట్ అనమాట. వెంగమాంబ అన్న ప్రసాదానికి మేమే వచ్చాము ఫస్ట్. సో ఫుడ్ అయితే చాలా బాగుంది. అండ్ అక్కడ ఒక బోర్డు పెట్టారు, నేను అది వీడియో తీయడం మర్చిపోయాను. ఏంటంటే, సో ఆ రోజు సండే ఒకరు డొనేట్ చేశారట ఫుడ్. మొత్తం డే మొత్తానికి 44 lakhs ఇచ్చారంట. అంటే ఒక రోజు భోజనానికి తిరుపతిలో వెంగమాంబ అన్న ప్రసాదానికి 44 లక్షలు అవుతాయంట. సో ఆయన అయితే డొనేట్ చేశారు. అండ్ ఇక్కడ ఫుడ్ అయితే అమృతం అని చెప్పొచ్చు. అంటే మనకి ఇక్కడ ఉన్నంత ఎక్కడ టేస్ట్ అనిపించదు ఈ తిరుపతిలో ఫుడ్ అంతా కూడా చాలా చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఈ వెంగమాంబ అన్న ప్రసాదం అయితే అస్సలు మిస్ అవ్వద్దు తిరుపతి వెళ్ళే వాళ్ళు. అండ్ కొత్తగా వీళ్ళు వడ పెడుతున్నారు, అంటే కొన్ని ఐటమ్స్ తగ్గించేసి వడ వేస్తున్నారు అనమాట. దాని ప్లేస్లో వడ కూడా 100కి 100 ఇవ్వచ్చు, అంత బాగుంది. ఇంకా అందరం తినేసాక వెళ్ళిపోతున్నాం, మేము స్టార్ట్ అవుతున్నాం చిన్న షాపింగ్ చేద్దామని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే మనం స్టెప్స్ దిగుతున్నప్పుడు ఒక డొనేషన్ బాక్స్లా ఉంది. అంటే మనం అక్కడ స్కానర్ ఓపెన్ చేసి స్కాన్ చేసి మనం ఎంత అమౌంట్ కావాలంటే అంత అమౌంట్ డొనేట్ చేయొచ్చు అని చెప్పి. సో నేను కూడా డొనేట్ చేశాను. సో తిరుపతిలో క్లైమేట్ అంతా మార్నింగ్ ఎంత కూల్గా, ఎంత చలిగా ఉంటుందో, చాలా చలేస్తుంది. ఆఫ్టర్నూన్ అయ్యేటప్పటికి అంత ఎండ వచ్చేసింది అనమాట. మా కాళ్ళు ఏదో నిప్పుల మీద నడుస్తున్నట్టే అనిపించింది. అయితే మేము ఇక్కడ ఉన్న గోపురం పక్కనే ఉన్న SVS షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాం. అందులో రోజు శ్రీరామనవమి కావడం వలన కొంచెం పానకం, వడపప్పు కూడా ఇస్తున్నారు తిరుపతిలో. సో అవి కూడా మేము తీసుకున్నాం. బట్ కొంచెం తిరుపతిలో ఈ సీజన్లో వెళ్ళినప్పుడు మాత్రం మధ్యాహ్నం కొంచెం బాడీని హైడ్రేట్గా ఉంచుకోండి, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాము. అండ్ మొత్తానికి షాపింగ్ కాంప్లెక్స్కి వచ్చాం. బట్ నాకైతే టూ మచ్ కాస్ట్ అని అనిపించింది. ఎందుకంటే ఏది పట్టుకున్నా అది ఆ అమౌంట్ వర్త్ కాకపోయినా ఆ వస్తువు చాలా ఎక్కువ అమౌంట్ చెప్తున్నారు. సో చాలా మినిమల్ షాపింగ్ మాత్రమే చేసుకున్నాము. ఎవ్వరం బల్క్లో అయితే ఎవ్వరం కొనలేదన్నమాట, ఎందుకంటే చాలా ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న టాయ్స్ ఇవి సాఫ్ట్ టాయ్స్ కూడా కాదు, కానీ బాగున్నాయి అనమాట చూడడానికి. బట్ ఏది చిన్న టాయ్ ముట్టుకున్నా 600, 800 అంటున్నాడు. బేరం ఆడడానికి కూడా లేదనమాట. వాళ్ళు ఫిక్స్డ్ రేట్ అంటున్నారు. ఓకే, బేరం ఆడినా సరే అంటే రీజనబుల్ కాస్ట్లో చెప్పట్లేదు అనమాట వాళ్ళు. సో అందుకే మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ అంతా ఒకసారి తిరిగేసాం. షాపింగ్ తిరుగుతున్నాం కానీ కాళ్ళు మాత్రం ఎంత నొప్పి వస్తున్నాయంటే అస్సలు చెప్పలేం. ప్రతి ఒక్కరికి పాదాలు నొప్పి వచ్చేస్తున్నాయి అని చెప్పేసి అన్నారు. బట్ అయినా షాపింగ్ ఆపుతామా, అబ్బాయి అస్సలు ఆపం. అండ్ ఇక్కడ నుంచి మేము గరుడాద్రికి వచ్చాం. గరుడాద్రి చెప్పాం కదా, ఇంకొక రూమ్ తీసుకున్నామని చెప్పేసి. ఇది కూడా మనకి 2 kilometers అనమాట కొంచెం టెంపుల్కి. సో గరుడాద్రికి వచ్చాం మేమందరం.
అండ్ ఇక్కడ కూడా ఈ చెట్లు ఇవన్నీ నాకు చాలా బాగా నచ్చింది. బట్ ఇక్కడ రూమ్ వచ్చేటప్పటికి చాలా చిన్న రూమ్ అనమాట, మనకి సరిపోదు. అంటే ఇది 100 రూపీస్ రూమ్. మార్నింగ్ మేము తీసుకున్నది ఆదిశేషు 1500 రూపీస్ రూమ్ అనమాట. సో ఇదే చూసారా మీరు క్లైమేట్ ఎంత బాగుందో. అండ్ ఇక్కడ మా వదిన చెప్తుంది నన్ను కూడా షూట్ చేయి వీడియోలో అని చెప్పేసి. సో మా వదిన లైక్ అంటుంది. మా వదిన కోసమన్నా మీరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసేయాలి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలన్నమాట మన ఛానల్ని. సో మీరు ఎప్పుడైనా ఇలా ఫ్యామిలీతో ట్రిప్ వెళ్ళారా? వెళ్తే కమెంట్ సెషన్లో కూడా కమెంట్ చేయండి. అండ్ హియర్ ఈజ్ మై ఫేవరెట్ పర్సన్ మా బావగారు ఆబ్వియస్లీ. సో ఆయన వల్లే నేను తిరుపతి వెళ్ళాను అనుకోకుండా. అండ్ దర్శనం కూడా అంత బాగా అయింది. సో అంతా ప్యాక్ చేసేసుకొని ఇంకా తిరుపతి కొండ దిగాలి కదా, మళ్ళీ వచ్చేసింది ఘాట్ రోడ్. ఇంకా నేను ఏం చేశానంటే కొంచెం వీడియోస్ తీసేసి పడుకుని పోయాను, లేదంటే ఇంకా డెఫినెట్గా కక్కేసుకుంటాను అనమాట. నేను అంత వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తూ ఉంటుంది నాకు ఘాట్ రోడ్ వచ్చేటప్పటికి. అండ్ ఇక్కడ మేము వెళ్తున్నప్పుడు మాకు ఏవో 2 కనిపించాయి, అవి జింకలో అర్థం కావట్లేదు, గాడిదలో అర్థం కావట్లేదు. అంటే మీకు వీడియోలో తీసేటప్పటికి ఒక కార్ అడ్డు ఉంది, మీకు కూడా సరిగ్గా తెలియకపోవచ్చు. సో కిందకు వచ్చేసామన్నమాట, మొత్తానికి రైల్వే స్టేషన్కి వచ్చేసాం. అండ్ ఇక్కడ నేను కొంచెం బోర్ కొట్టకుండా ఉండడానికి స్టోరీస్ ఆఫ్ లార్డ్ శివ అని చెప్పేసి ఒక బుక్ కొనుక్కున్నాను నేను 150 రూపీస్ పెట్టి. సో ఇంగ్లీష్లో కొనుక్కున్నాం ఏంటి అని అడగొద్దు, అంటే తెలుగులో ఎప్పుడు చదువుతాం కదా, బట్ ఇంగ్లీష్లో చదివితే కూడా కొంచెం బాగుంటుంది అన్న ఫీల్తో నేను ఇంగ్లీష్ బుక్ తీసుకున్నాను అనమాట. సో చాలా హ్యాపీగా పీస్ఫుల్గా అయిపోయింది అనమాట మా తిరుపతి ప్రయాణం. గోవిందా గోవిందా. థ్యాంక్ యూ.